ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం తీసుకున్నట్లయితే మీకు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి ఈ యొక్క వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు 3వ ఇంట్లో 23వ తేదీ వరకు ఉంటాడు, మకరాశిలో ఉచ్చలో. తల్లిదండ్రుల సపోర్ట్ కంటే సిబ్లింగ్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సొసైటీలో ఫేమ్ పెరుగుతుంది. మేనమామ వల్ల వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, వాళ్ళ సజెషన్స్ కావచ్చు, మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వైద్య రంగంలో ఉన్న వారికి కూడా ఈ టైంలో గుడ్ పీరియడ్ స్టార్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. జాబ్ సెర్చ్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేదా ఏదైనా ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకా బాగా మనం ఎస్టాబ్లిష్ అవ్వటానికి బాగుంటుంది అనుకుంటే అట్లాంటి ఆలోచనలు కూడా సహకరిస్తాడు కుజుడు మీకు 23 వరకు. 23 తర్వాత ఈయన మీకు కుంభంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మళ్ళీ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది, రాహువుతో కలిసి ఉంటాడు, గ్రహ యుద్ధం ఏర్పడుతుంది. మైండ్ అంతా చిరాక్గా ఉంటుంది. మాతృస్వామికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీకు లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. లంగ్స్లో వాయువు చక్కగా అందకపోవడం, తద్మూలకంగా వాయు సంబంధమైన ప్రాబ్లమ్స్. అలాగే చంద్రుడు కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి జలానికి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి ఈ యొక్క ఆస్మా, సైనస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి మీకు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వారికి వ్యయాధిపతి సప్తమాధిపతి ఈయన వచ్చేసి చతుర్థంలో ఉండటం కించిత్ ఆనందం.
ఉద్యోగంలో స్థిరత్వం దొరుకుతుంది. మీరు ఏదైతే చేయగలుగుతున్నారో అవన్నిటికీ ఒక సొల్యూషన్ ఏర్పడుతుంది. చక్కని వ్యవహారాలు ఉంటాయి. చక్కని జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు. ఇన్ని రోజులు కుదరలేనన్న సంబంధాలు ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. పైపెచ్చు అయితే ఒకటి జాగ్రత్తగా మీరు ఉండాల్సిన స్థితి ఏంటంటే, మిమ్మల్ని అఫెక్షన్ కాకుండా ఆకర్షణతోటి లొంగ తీసుకొని మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎటువంటి వారు అనేది 1-2 సార్లు పరిశీలించి ఇంట్లో పెద్దలతో సంప్రదించి మూవ్ అవ్వటం చాలా శ్రేయస్కరం. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం ఉన్న వారికి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేస్తారు. ఈ నమ్మకం, అలాగే ప్రాబ్లమ్స్ గుప్తంగా ఉంచుతారు. ఈ గూఢాచార రంగాలలో ఉన్న వాళ్ళందరికీ గమనించండి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నమో ఏంటుంది, అంత తెగువ ఉంటుంది వాళ్ళకి. తేలుకు పిల్లల్ని కానీ ఆర్గాన్ ఉండదు. అది గుడ్లు పెట్టిన తర్వాత ఆ పరిపక్వానికి వచ్చి పిల్లని తీయాలంటే బయటికి పిల్లల్ని తన కొండితో, వెనక కొండితోటి వీపుని చీర్చుకుంటే అప్పుడు ఆ పిల్లలన్నీ బయటకు వస్తాయి. అది చచ్చిపోతుంది. ఒక జననం 4 జననాలు ఇచ్చిందంటే దాని మరణం సమర్పించి కానీ నిజం. గూఢాచార్య రంగం అంటే ఏంటి? దేశ రక్షణ. అంత ఇదిగా అనమాట, అంత తెగింపు. తాను చనిపోతానని కూడా ప్రయోజనం కోసం ఉపయోగపడ్డాడు. ఈ యొక్క రాశికి ప్లానెట్ యముడు. చచ్చిన తర్వాత ఖచ్చితంగా యమలోకానికి వెళ్ళాల్సిందేగా. ఇది కూడా చూడండి, ఆలోచించండి. ఆ రీజన్ టచ్ అవుతుంది. అందుకనే వృశ్చిక రాశికి ప్లూటో ప్లానెట్, గ్రహం వచ్చేసి అక్కడ యమధర్మరాజు. మీకు ఈ యొక్క బాధలన్నిటిని రిలాక్స్ ఇవ్వడానికి ఇప్పుడు కోఆపరేట్ చేసే ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. ఉద్యోగం మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. దశమ కేంద్రంలో కేతువు. దీని మూలంగా ఆధ్యాత్మిక రంగాలలో మీరు ముందుకెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.